సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ వారసులను పరిచయం చేసేందుకు ఎంతో ఆలోచించి ఓ దర్శకుడికి అప్పచెప్తారు. అయినా వెనకుండి అన్నీ తామే నడిపిస్తారు. గతంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, అఖిల్ ఇలా కృష్ణంరాజు దగ్గర నుంచి నాగార్జున వరకు వారసుల అరంగేట్రాన్ని ఎంతో జాగ్రత్తలు తీసుకొని మరీ చేస్తారు. వారసులైన ఇష్టానికి ప్రేక్షకులు స్వీకరించరు. అందుకే వారి డెబ్యూ సినిమాలన్నీ నామమాత్రంగానే మిగిలిపోయాయి. స్టామినా ప్రూవ్ చేసుకున్నాకే వారసులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే నందమూరి వారసుడు మోక్షజ్ఞ విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ గా జరుగుతోంది. చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ ఇలా ఎవరూ అంత తేలిగ్గా ఎంట్రీ ఇవ్వకపోయినా మోక్షజ్ఞ అరంగేట్రం అంత కష్టమైతే పడలేదనే చెప్పాలి. కానీ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు వెనక చాలా కథ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకుడుగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటన వచ్చింది. కానీ అది పట్టాలెక్కేందుకు ఇంకా సమయం రాలేదు. బాలయ్య పరిచయం చేసేందుకు ఆచితూచి అడుగులు వేసి ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పట్టుకొచ్చిన కొడుకు డెబ్యూ మూవీని ఏ టెన్షన్ లేకుండా మొదలు పెట్టలేకపోతున్నారు. ప్రశాంత్ వర్మ విషయంలో ఏదో తెలియని అసంతృప్తి మాటలు వినిపించడం, మధ్యలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై నీలినీడలు ఇవన్నీ చూస్తుంటే ఏ వారసుడికి ఇలా జరగలేదేమో, కేవలం మోక్షజ్ఞకే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.